క్యాజువల్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు కదా. సో ఇద్దరం సేమ్ సీరియల్ ఆర్టిస్ట్ లో సో అందుకే సెట్ లో కూడా ఇంతే మేము పొద్దున వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు గ్యాప్ దొరికిందా అంటే నేను ఎక్కువ పడుకుంటూ ఉంటాను. అమ్మో ఈ పిల్ల షూట్ లో వెళ్ళి ఏం చేస్తుందిరా అంటే బెడ్, ఆ బెడ్ కి ఇంకా ఏంటది షాల్ ఒక తెచ్చుకుంటది, అది మూసుకొని మేకప్ వేసుకుంటది, పడుకుంటది. షార్ట్ రెడీ అంటే లేస్తది, వెళ్తది, మళ్ళీ వచ్చి పడుకుంటది. ఇంకంతే. ఈమెం చేస్తుంది తెలుసా, మొత్తం రీల్స్ చేస్తుంది. ఇలా పెట్టుకుంటుంది కెమెరా, ఇదే ఉంటది మొత్తం రీల్సే. కూర్చొని నించొని మేకప్ వేసుకుంటూ శారీ మొత్తం ఇట్లా శారీని తీసుకుని తిప్పుతా ఉంటది, అన్ని మొత్తం అదే. ఈమె మాత్రం షూట్ కి వచ్చేది, షూట్ ఎంత చేస్తుందో తెలియదు కానీ కెమెరా మొత్తం ఫోన్ లోనే ఉంటది అనమాట, మొత్తం రీల్స్. అది కూడా షూటే కదా, అంటే అలా సాటిస్ఫై అయిపోతా అంతే. ఇప్పుడు కెమెరా ముందు మనం ఇలా చేస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోరు, మన డైరెక్టర్ వాళ్ళు. అదే కెమెరా ముందు అనుకో మనకి నచ్చినట్టు చేయొచ్చు. మనలోకి రండి, చూస్తే వ్యూస్ ఏమవుతారు, మీరు అలా ముద్దులు పెడితే ఇలా ఇలా పెట్టేసి చెప్పండి. నచ్చకపోతే చోటు మానేచ్చు కదా వాళ్ళే. సీరియల్ కాదు, రీల్స్. ఓకే, సో మొత్తానికి వంటలక్క సీరియల్ ఎలా వచ్చింది, ప్రెసెంట్ ఎలా నడుస్తుంది ఏంటి? వంటలక్క వచ్చేసి నేను వాళ్ళదే ప్రీవియస్ సావిత్రం గారి అబ్బాయి అని చెప్పి ఒక సీరియల్ వచ్చింది. సో దానికి హీరోకి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తే సో నన్ను తీసుకొచ్చారన్నమాట. సో అలా ఒక క్యారెక్టర్ ఎంటర్ అయింది. అది నేను ఒక 2 months అలా ఆ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత మళ్ళా అదే ప్రొడక్షన్ లో మళ్ళా ఈ సీరియల్ కి పిలిచారు. సో అలా నాకు ఈ రోల్ వచ్చింది. సో ఇంకా వంటలక్కలో బాగా ఇష్టమైన పర్సన్ అంటే ఎవరు? అందరూ ఇష్టమే కదా.